హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని మార్కెట్ని ఏ విధంగా రీడ్ చేయాలి, మార్కెట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొబలయ్యే అవకాశం ఉంది, దాన్ని మనం ఏ విధంగా క్యాష్ చేసుకోవాలి అన్న దాంట్లో మనం డీటెయిల్గా మనం చెప్పుకున్నట్టయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్లో రెండు మూడు రకాల సెటప్స్లో జోన్ ఐడెంటిఫికేషన్ దానికి సంబంధించి చెప్పినప్పుడు మార్కెట్లో మార్నింగ్ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఏదైతే బై తీసుకోవడం అయితే జరిగింది 260 దగ్గర నుంచి 360 వరకును, తర్వాత మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కూడా మళ్ళీ మనకు మంచి అవకాశం దొరికింది. ఇప్పుడైతే మనం ఏదైతే జోన్ సప్లై జోను, డిమాండ్ జోను, దీని పూర్తి స్థాయి పిక్చర్ చూడాలనుకుంటే మనకి డెఫినెట్గా మనకి కంప్లీట్గా పిక్చర్ అయితే ఇది మార్నింగ్ మనకి ఏదైతే కరెక్షన్ జరిగిన తర్వాత ఒక అప్ ట్రెండ్ తీసుకుంది, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. ఈ రెండు విషయాల్లో కూడా మనం ఏదైతే మనం మార్కెట్ అప్ ట్రెండ్ అన్నామో కాల్స్లోనే మనం ఏదైతే ఆ కాల్స్నే మనం బై చేయడం జరిగింది, ఆ కాల్నే బై చేయడం జరిగింది. దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి సంబంధించినటువంటి మంచి మార్కెట్ దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ మనం దేన్ని చూజ్ చేయాలి, ఏ విధమైన పారామీటర్స్ని ఉపయోగించడం వల్ల మనకి మార్కెట్లో ఈ యొక్క రియాలిటీని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ రోజున మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ దిస్ ద ఫోర్త్ డే రోజున మనం చూసుకున్నట్టయితే మనది ఏదైతే 1,00,000 రూపీస్ మనకి ఏదైతే మనకి డీటెయిల్గా ఇక్కడ పెట్టడం జరిగింది. అతను ఏదైతే మార్కెట్లో ట్రేడ్ చేసినప్పుడు ఈరోజు ట్రేడ్ చేసినప్పుడు 1,09,000 రూపీస్ 1,900 రూపీస్ గ్రహించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం ఏదైతే మన ఇచ్చిన ఐషర్ మోటార్స్ ఏదైతే మనం ఆ స్టాక్ని ఈరోజున ఆప్షన్స్ ఇచ్చామో దాంట్లో కానీ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ ఏ ట్రేడ్ చేసినా సరే మార్కెట్లో మనకి 50,000 40,000 రూపీస్, అలాగే సెన్సెక్స్లో 2,000 రూపీస్ ఏది తీసినా సరే ఈజీగా మనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో మనం వితౌట్ ఫెయిల్ మనం చేయడానికి ఏ పారామీటర్స్ని ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం, ఇదిగో ఇక్కడ మార్కెట్లో జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ ఏదైనా దొరుకుతుంది. సప్లై జోన్ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత డిమాండ్ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి డిమాండ్ జోన్ నుంచి మనకి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతాడో మనం ఏ విధంగా తీసుకుంటాం, దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి వెళ్తుంది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా సేమ్ మనకి ఏదైతే డిమాండ్ జోన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ సప్లై జోన్లోకి వెళ్తే సప్లై జోన్ మళ్ళీ మనకు క్రూషియల్ సపోర్ట్గా మనకి ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేయగలుగుతాము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చేస్తే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజున మనం చేసిన దాంట్లో ఇది మన స్టూడెంట్దే కాకుండా మనం చేసిన దాంట్లో కూడా సింగిల్ ట్రేడ్ మార్నింగ్ ఒకే ఒక ట్రేడ్లో మనకి వేసినటువంటి 100 లాట్స్ వేస్తే మనకి 3,29,000 రూపీస్ మన ప్రాఫిట్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకి మార్కెట్లో ఏదైతే మనం మార్కెట్లో వ్యూ చేయడం, మొబైల్ ద్వారా మనం ట్రేడ్ చేయడం, ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా మనం ఎలా చేయాలి, ఇప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నదంతా కూడా డీటెయిల్గా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి లెర్నింగ్ కావాలనుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ మన ఫండమెంటల్స్, టెక్నికల్స్ పూర్తి స్థాయిలో నేర్పించడం కాకుండా బియాండ్ ద మార్కెట్ ఏం జరుగుతుంది, మార్కెట్లో ఆ జరిగిన విషయాలు మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేద్దాం, మనం ఐడెంటిఫికేషన్ చేయాలి, మార్కెట్ని వ్యూ చేసే విధానము, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం, దాన్ని ఎలా చేయాలి అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీకు మార్కెట్లో సఫిషియెంట్ అమౌంట్ ఉండి మీరు ట్రేడ్ చేయాలనే తపన, నేర్చుకోవాలనే తపన ఉంటే ఖచ్చితంగా దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని ఒక దారిలో పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అంత ప్యాషనేట్ అయి ఉండి ఖచ్చితంగా దీని మీద మార్కెట్లో ఖచ్చితంగా దీని అంత చూడాలి, దీంట్లో మార్కెట్లో నిలబడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి సంబంధించిన వే అయితే మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మార్కెట్లో సఫిషియెంట్ అమౌంట్ లేకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు. చిన్న చిన్న అమౌంట్తో ట్రేడ్ చేసి మొత్తం పాడు చేసుకోవద్దు. మినిమం అమౌంట్ మినిమం 1,00,000 2,00,000 పెట్టుకుంటే తప్ప 40,000 50,000 ట్రేడ్ చేసి మాత్రం మార్కెట్లో ఎడిక్ట్ అయ్యి మార్కెట్లో డబ్బులు పాడు చేసుకోకూడదు. దీనికి సంబంధించినటువంటి ఒక ఫుల్ ప్రూఫ్ స్ట్రాటజీ ఉంటే తప్ప దాంట్లోంచి మనం డబ్బులు చేయడానికి కష్టం అవుతుంది. ఆ విధంగా నేర్చుకోవడానికి సంబంధించిన స్ట్రాటజీ కూడా మనం డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.